మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. జరిగింది ఇది మై డియర్ శక్తి డార్లింగ్. అంటే నువ్వు ఎన్ని రోజులు చెప్పేదంతా నిజమేనా? యా ఎస్ మై డియర్ డార్లింగ్. నేను చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశాను. మీరు పాజిటివ్ అంటే నేను నెగిటివ్ అన్నాను, మీరు నో అంటే నేను ఎస్ అన్నాను. అయినా నన్ను నెగ్లెక్ట్ చేశారు, నా మాట పట్టించుకోలేదు. నిజం చెప్పాలని ఎంత ట్రై చేసినా హరిశ్చంద్ర వంశం అని మీరు అర్థం చేసుకోలేకపోయారు. ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళు. నేను చెప్పాలి అని ట్రై చేసిన సందర్భాలని ఒక్కసారి గుర్తు చేసుకో. ఒక విధంగా చెప్పాలంటే ఆ రిజల్ట్స్ నా వల్లే అలా వచ్చాయి. అవును శేషు, నా మట్టి బుర్రకే అర్థం కాలేదు. ఏదో చెప్పి ఉంటాళ్లే అని అనుకున్నాను. ఈ నిర్లక్ష్యమే వద్దు. కట్టుకున్నవాడు ఎంత పాపాత్ముడైనా అప్పుడప్పుడు వాడికి కాస్త వాల్యూ ఇవ్వాలి. నువ్వు పాపివైతే నేను మహాపాపిని, నువ్వు క్రిమినల్ అయితే నేను క్రిమినల్ కా బాప్, నువ్వు దొంగవైతే నేను గజ దొంగని. ఆపుతావా? ఛాన్స్ దొరికితే చాలు ఓ వాగేస్తూ ఉంటావు. వాగడం అటు ఉంచు డార్లింగ్. ఇప్పటికైనా నేనెంత గొప్ప పని చేశానో అర్థమైందా? నిజాయితీ గణదాలు అయితే నిజాన్ని ఒప్పుకోవాలి. శభాష్ శేషు అని నాకు మంచి గిఫ్ట్ ఇవ్వాలి. నిజమే శేషు, నువ్వు చేసింది చాలా గొప్ప పని. ఆ పని వల్లే జననిని ఇంట్లోంచి పంపించగలిగావు. కానీ డిఎన్ఏ రిజల్ట్స్ తో ఆ విషయం జననికి కూడా తెలిసిపోయింది కదా. తెలిసిపోవడం ఏమిటి? తన పిల్లల ఆచూకీ తెలుసుకునే ప్రయత్నంలో పడింది. ఆ పని మీదే అనుకుంటా ఇవాళ వెటర్నిటీ హాస్పిటల్కి వచ్చి తన సొంత పిల్లల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది. అవునా? ఇప్పుడు నమ్మవా? నమ్ము డార్లింగ్. మరి తెలుసుకుంటే కొంప మునిగిపోతుంది కదా. నువ్వు ఆపి విషయం చెప్పు. తాను ప్రయత్నం చేసింది గాని నేను పండివ్వలేదుగా. ఏం చేసావు? చిన్న విలనీ ప్రయత్నం చేశా. ఐఎమ్ ఏ గేమ్ చేంజర్. ఆవిడ వెతికే ప్రయత్నం నుంచి డైవర్ట్ చేశాను. తనని బయటికి పంపించేసి ఆ గ్యాప్లో ఆ ఫైల్లో పేపర్స్ చింపేశారు. అవునా? మంచి పని చేసావు. వెరీ గుడ్ మై డార్లింగ్. అవును, పేపర్లు చించేసావు గాని మరి ఆ రోజు కవ్వల పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టావో అది గుర్తుందా? పెట్టడం వరకు తెలుసు కానీ ఎవరి దగ్గర పెట్టానో నాకెలా తెలుసు? బెడ్ మీద పేరు అడ్రస్ ఉండవు కదా. ఏడ్చావు. ట్రై చేయి, గుర్తు తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి. నో ఛాన్స్. పిల్లల్ని మార్చాను కానీ వివరాలు సేకరించలేదు. పోలీసులు వస్తున్నారన్న టెన్షన్లో వాళ్ళని ఎవరి దగ్గర పెట్టానో అస్సలు గుర్తు రావడం లేదు. చేశాను ఘనకార్యం చేశాను అని నీ వీపు నువ్వు చర్చుకోవడం తప్ప చేసిన పనికి వివరం లేదా? పిల్లల్ని ఎవరి దగ్గర పెట్టావో గుర్తులేదు. పోనీ ఫైల్లో నుంచి తప్పించిన కాగితాలు చూద్దామంటే చించేశాను అంటావు. అన్ని సగం సగం పల్లె చేస్తావు. సిక్కండి నిన్ను. గొప్ప పని చేశానని ప్రెజెంటేషన్ ఇస్తావనుకుంటే ఈ పిడిగుద్దులేంటి? నువ్వు చేసిన మొదలష్టపు పని వల్ల మనకి వివరం తెలియడం లేదు. దాని దగ్గర ఆ వివరాలు ఉండుంటే అది ఆ పిల్లల్ని వెతికి సరాసరి గుణ దగ్గరికి తీసుకొస్తే జనని ఏ తప్పు చేయలేదని గుణ తెలుసుకుంటే
దాన్ని వాడు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నా పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, నా కొడుకు పరిస్థితి ఏంటి? ఛ! గొప్ప పని చేసావన్న సంతోషం క్షణం కూడా మిగలకుండా చేసావు. యూజ్లెస్ ఫెలో ఛీ, వెళ్ళ. శక్తి ఏ పా అవతలికి. ఏంటక్క అంత డిస్టర్బ్గా ఉన్నా? నేను స్టడీస్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను. ఏమైందక్క? ఏంట్రా అమాయకంగా ఏమైందక్కా అని అంటావు ఏంటి? మనం ఏ పొజిషన్లో ఉన్నామో, ఎంత సఫర్ అవుతున్నామో నీకు తెలియడం లేదా? నువ్వేం ఫీల్ అవ్వడం లేదా? ఇన్నేళ్ళు అడిగితే దాటేసింది, ఇప్పుడేమో రివర్స్ అవ్వడం మొదలుపెట్టింది. అసలు ఆవిడ బిహేవియర్ నీకేమైనా అర్థం అవుతుందా? నాకు అస్సలు అర్థం కావట్లేదు. మరీ వింతగా ప్రవర్తిస్తుంది. అటు కాలేజ్కి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇంట్లోనూ చదువుకోవాలనిపించట్లేదు. నాకు అలాగే ఉందక్క. ఎవరు ఏ క్షణం ఏ క్వశ్చన్ వేస్తారో, మీ నాన్న ఎవరో అని అడుగుతారేమో అని భయంగా ఉంది. తప్పించుకుని తిరగాల్సి వస్తుంది. అమ్మ విచిత్రంగా బిహేవ్ చేస్తుంది. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అది అర్థమైతే మనకి బాధ ఎందుకురా? ఈవిడ బలవంతం మీద కాలేజ్కి వెళ్ళడం అయితే వెళ్ళాను, కానీ క్లాసులకు అస్సలు వెళ్ళలేదు తెలుసా? ఎందుకక్క? కాలేజీలో ఎవరైనా ఇబ్బంది పెట్టారా? పెట్టలేదు, పెడతారేమోనన్న భయం. అందుకే వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా, నా ఫ్రెండ్స్ ఎవరికి కనిపించకుండా ఎస్కేప్ అవుతూ, వాళ్ళు క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు లైబ్రరీలో, వాళ్ళు లైబ్రరీలో ఉన్నప్పుడు పార్క్ లో ఫేస్ చాటు చేసుకొని హైడ్ అవుతూ టైం స్పెండ్ చేసుకొచ్చాను. కాలేజీలో ఉన్నంతసేపు ప్రతి సెకండ్ భయమేరా. అదంతా అమ్మ వల్లేరా. నిజమే అక్క, నా పరిస్థితి అలాగే అయిపోయింది. అమ్మ ఎప్పుడు నోరు విప్పుతుందో, ఎప్పుడు మనకి నిజం చెప్తుందో, మనం ఎప్పుడు ధైర్యంగా తలెత్తుకొని కాలేజ్కి వెళ్ళగలుగుతామో ఏంటో. నాకైతే ఆవిడ చెప్తుందని హోప్ లేదురా. అంటే ఇక మన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ లేదంటావా అక్క? మన క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకదంటావా? లేదురా, ఆవిడ రోజు రోజుకి రూడ్గా బిహేవ్ చేసేదాన్ని బట్టి నాకు ఆవిడ దగ్గర కూడా ఆన్సర్ లేదనిపిస్తుంది. అయినా ఆవిడేదో టికెట్లు చించిందని, మన మీద రంకులేస్తుందని మన ప్రయత్నం మనం మానకూడదురా. ఎలా చేసైనా సరే మనం మన నాన్న గురించి తెలుసుకొని తీరాల్సిందే. కానీ ఏ రూట్లో వెళ్ళాలో అర్థం కావట్లేదు. దాని గురించి ఆలోచిస్తున్నాను. నీకేమైనా ఐడియా వస్తుందేమో ఆలోచించరా. అలాగే అక్క. ఎస్, ఇదే కరెక్ట్.